శ్రీ సత్యసాయి జిల్లాలో ఇద్దరు మహిళా నేతల మధ్య పోరు పొలిటికల్ హీట్ ను పెంచింది. ఇద్దరు కూడా తగ్గేదేలే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. నేను చూడని అధికారం కాదని ఒకరంటే తప్పు చేసే శిక్ష తప్పదని మరొకరంటున్నారు. ఇంతకీ బస్తీ మీద సవాలంటున్న ఆ ఇద్దరు మహిళా నేతలెవరు? శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, తాజా మంత్రి సవిత మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. 3 రోజుల క్రితం పెనుగొండలో జరిగిన ఓ గొడవ వీరి మధ్య వివాదాలను మరింతగా పెంచింది. శివమాల వేసుకున్న ఓ వ్యక్తి ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేశాడు. అక్కడే కారులో ఉన్న వ్యక్తి డోర్ తీయగానే ఆటోకి తగిలింది. దీంతో అందులో ఉన్న ఓ వర్గానికి చెందిన వ్యక్తి శివమాల వేసుకున్న వ్యక్తిని చెప్పుకాలితో తన్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా శివమాలధారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్పీ సహా ఇతర ప్రజా సంఘాలన్నీ రోడ్డెక్కాయి. ఇక ఇది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి మంత్రి సవితకు చుట్టుకుంది. దాడులు చేస్తే ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు దాడి చేసిన వ్యక్తి కూడా తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నాడు. ఆ సమయంలో ఆవేశపూరితంగా జరిగిందే తప్ప తనకెలాంటి దురుద్దేశమూ లేదన్నాడు. క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఉషశ్రీ చరణ్ ఎంట్రీతో ఇది కాస్త పొలిటికల్ హీట్ను పెంచింది. అధికారం, మంత్రి పదవులు శాశ్వతంగా ఉండబోవని, తిరిగి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనంటూ మంత్రి సవితకు కౌంటర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందేనన్నారు ఉషశ్రీ చరణ్. మొత్తానికి శ్రీ సత్యసాయి జిల్లాలో ఇద్దరు మహిళా నేతల మధ్య పోరు ఉద్రిక్తతలకు దారితీసింది.